దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత 22.5% ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మరి ఏ వర్గాలకు కూడా రిజర్వేషన్ లేని సందర్భంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి టైంలో మరి భారతదేశంలోనే ఇక్కడ 20% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం, మరి కేంద్రంలో రామారావు గారి ప్రభుత్వం ఏర్పడడం, అంటే రామారావు గారి ప్రభుత్వం అంటే మరి జనతా పార్టీతో సహా కలిపి ఉన్నటువంటి అందరూ కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక చక్కని ఇది ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మరి రామారావు గారు ఆ యొక్క నాయకుల దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నారు. ఆ మాట ఏంటంటే బీసీలకు భారతదేశంలో రిజర్వేషన్లు కల్పించాలి, ఈ రిజర్వేషన్లు కల్పించడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి అనుకోవడం. మరి పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి స్వర్గీయ బీసీ మండల్ గారు ఇప్పుడు ఎవరైతే మనం చేసుకుంటామో ఆయన 108వ జయంతి ఈరోజు, అందుకే ఆయనకి ఈరోజు పుట్టినరోజు చేసాం మనం. మరి ఆ యొక్క బీపీ మండల్ గారి యొక్క సారథ్యంలో ఆయన చైర్మన్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి మరి భారతదేశంలో ఓబీసీలకి 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత, ఆ యొక్క కార్యక్రమానికి సారథ్యం వచ్చినటువంటి ఘనత బీపీ మండల్ గారు. అలాంటి మహానుభావుల్ని మనం తలుచుకొని మన బీసీలందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ మరి యొక్క అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం జరిగింది. మనం పూర్తిగా సాధించుకోలేకపోయాం. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పూర్తిగా మనకి ఇంకా హక్కులు రాలేదు. పూర్తిగా హక్కులు ఎందుకు రాలేదనంటే ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో మనం హక్కులు పొందాం, కానీ ఇంకా మనకి రాజకీయ పరంగా హక్కులు రాలే. బీసీలు ఇంకా వెనకబాటుతనంతోనే ఉన్నారు. ఈ రీసెంట్గా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 24%కి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మళ్ళీ రీసెంట్గా మనం 34% పెట్టారు. కానీ అది నాకు తెలుసుండి, అంటే నేను ఓపెన్గా మాట్లాడే మనిషిని కాబట్టి చెప్తున్నాను, నాకు తెలుసుండి కోర్టుల్లో నిలబడేటటువంటి పరిస్థితులు తక్కువగా ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణలో ప్రయత్నం చేశారు, చాలా చోట్ల ప్రయత్నం చేశారు, కానీ 50% మించి రాజ్యాంగ పరంగా ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేస్తేనే బీసీలకి 50% రిజర్వేషన్తో మనకి హక్కులు కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, బీజేపీకి ఉంది. ఎందుకంటే అక్కడ బీజేపీ ఒక బీసీ నాయకుడికి అవకాశం కల్పించింది, ఆయనే నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి బీసీ నాయకత్వంలో ఉన్నటువంటి ఆయన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా స్వర్గీయ మండల్ కమిషన్ ద్వారా ఎలాగైతే 27% మనకి ఈ యొక్క విద్యా ఉద్యోగాల అవకాశాలు వచ్చినాయో, రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో కూడా రాబోయేటటువంటి కాలంలో మనకి హక్కు కల్పించాలని చెప్పేసి కోరతా. మరి మన ఏపీలో కూడా 34% కోర్టులు అంగీకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.